అయితే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మన ఓరు సీతక్క మంత్రులు ఇద్దరు కొండా సురేఖ సీతక్క ఇద్దరు సమీక్షా సమావేశానికి గైరాజరైనారు. మరి వాళ్ళ లోపల ఏమేమి చర్చలు నడుస్తున్నాయో అంటే మొన్న మేడారం దగ్గర కూడా వర్క్ నడిచింది కదా, మరి దాంట్లో ఏమన్నా వాటాలు ఇట్లేమో తేలలేదా, లేకపోతే ఎందుకు గుస్తాయిందని కూడా మంత్రి సీతక్క పదే ఫోన్ చేసినా మంత్రి సీతక్కకు పొంగులేటి పదే ఫోన్ చేసినా కూడా ఆమె రెస్పాండ్ కాలేదట. రెస్పాండ్ కాకుండా సమీక్ష ముగిసిన వారి దాకా మరోసారి భేటీ పెడతారు. సీతక్క వచ్చినాక సమావేశం అంటే ఈయన పదే ఫోన్ చేసిండు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేసిన పదే ఫోన్ చేస్తే మంత్రి సీతక్క లాస్ట్ మూమెంట్ లో వచ్చిందంట. ఆమె రాగానే సమీక్ష సమావేశం ముగిసిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసేసారు మీటింగ్. అంటే వీళ్ళ మధ్యలో ఎంత విభేదాలు నడుస్తున్నాయి ఈ మంత్రుల మధ్యలో. మరి వాటాల కిందనా లేకపోతే మూటలలో ఏమైనా తేడా వస్తుందా, వాటాలలో తేడా వస్తుందా, కొన్ని కాంట్రాక్ట్లలో తేడా వస్తుందా, ఎలా తేడా వస్తుందో అర్థమైతలేదు. కానీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులలో విభేదాలు బట్టబయలైనట్టు కూడా ఈ వార్త మనం చూడవచ్చు.